ఇప్పుడు తిరుపతి దేవస్థానంలోని తిరుపతి గోవిందరాజుకి సంబంధించిన గోపురానికి సంబంధించిన 50 కేజీల బంగారాన్ని గతంలో వైసీపీలు స్కామ్ చేయడం జరిగింది. అసలు ఎందువల్ల అంటారు సార్ ఇలాగా హిందూ భావాలను ఎందుకు దెబ్బతీస్తారు? ముఖ్యంగా ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద అన్యమత ప్రచారాలు కూడా వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ హయాంలో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు కూడా హిందూ వ్యతిరేక భావాలతోని గవర్నమెంట్ పరిపాలన. ఇది ఇంతకు ముందు చూస్తే మనం గోవిందరాజు గోపురంకి ఈ బంగారు తాపడాలు ఇవన్నీ కూడా 50 కోట్ల వరకు స్కామ్ చేశారు. ఈ స్కామ్ అంటే దేవుడి మీద ఉన్నటువంటి ఒక భక్తి భావాలు ఏమీ లేవు. కేవలం ఇదంతా వీళ్ళు సెక్యులరిజం పేరుతోనే ఇవన్నీ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూడా 120 కోట్లు దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని చిన్న దొంగతనం అని సమర్థించుకొని వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పండి. ఎందుకంటే దొంగ చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా దొంగే అవుతారు. అది దేవుడి ముఖ్యంగా పరగమనే కేసులోనైతే ఎందుకంటే క్లియర్ గా అతనే చెప్తున్నారు, అడ్మిట్ అయ్యి ఇదేం పెద్ద దొంగతనం కాదు, దీన్ని వదిలేయొచ్చు కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని. ఎందుకు వదిలేస్తారు? ఎందుకంటే ఇది భక్తులందరూ కూడా వాళ్ళ దీంతోని ఎంతో భక్తిని సమర్పించే కానుకలు ఉండిల్లో నాటిల్లోనే వేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం వాళ్ళ భక్తిని దేవుడికి ఏదో రూపంలో ఉపయోగపడుతుంది, భక్తులకి అన్నదానం అని ఇంకేవైనా కానీ దేవుడికి సేవగా చేసే విధంగా ఈ పనికొచ్చే విధంగా ఉండాలని చెప్పి వీటిని సమర్పిస్తారు కానుకలు. ఇలాంటివి దెబ్బతీయడం, దొంగతనాలు చేయడం, ఇలాంటి చిల్లర పనులన్నీ కూడా చేయడం వాళ్ళ పార్టీకి తగిన విధంగా మంచిది కాదు.